ప్రభు పేరట మీ అందరికీ వందనాలు తెలుస్తున్నాను. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ఈ మధ్యాహ్న సమయంలో మీ మధ్య రావడానికి ఒక బలమైన కారణం ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది. క్రైస్తవ ప్రపంచానికి ఎంతో దుఃఖాన్ని కలిగించినటువంటి వార్త, చాలా బాధాకరమైన విషయం. మరి క్రైస్తవ వారియర్, దేవుని సేవకుల కొరకు, దేవుని బిడ్డల కొరకు, క్రీస్తు కొరకు పోరాడేటువంటి వ్యక్తి ప్రవీణ్ పగడాల గారు ఈ రోజున అకాల మరణం చెందారు. ఈ విషయం చెప్ప చాలా చింతిస్తున్నాం. ఇది ఎందుకు ఇలా జరిగింది అని అడగటానికి మనకి ఎవరికి అధికారం లేదు. ఏదేమైనా కానీ దేవుడు మరి ప్రవీణ్ పగడాల గారిని తీసుకోవటం అది ఆయన చిత్తం. దేవునికి తెలుసు ఆయన ఉంటే ఇంక అనేక ఆత్మ రక్షించేవారు, అనేకటువంటి దేవుని కొరకు గొప్ప సేవ చేసేవాళ్ళు. కానీ దేవుడు అక్కడి వరకు వారికి అవకాశం ఇచ్చారు. ఇది చాలా దుఃఖకరం. దేవుని కొరకు మరి ఎంతోమంది ఫైట్ చేసిన వ్యక్తి మరి ప్రవీణ్ పగడాల్ గారు ఈ రోజున అకాల మరణం చెందటం చాలా బాధాకరమైన విషయం. ఈ సమయంలో మనందరం వారి కుటుంబం కొరకు, వారి పరిచర్య కొరకు, వారి బిడ్డల కొరకు, వారి రక్త సంబంధుల కొరకు, మరి విశేషంగా దైవజనులుగా మేము కూడా ఎంతో దుఃఖముల ఆవేదనలో ఉన్నాం ఇలా జరిగిందని. ఏదేమైనా కానీ వారు విడిచిన కుటుంబానికి దేవుడు ఆదరణగా ఉండాలని, వారి పరిచర్యకి దేవుడు తోడుగా ఉండాలని, దేవుని ఆదరణ కుటుంబాలకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మీరు, మీ కుటుంబాలు, సంఘాలు ప్రార్థన చేయమని ప్రభు పేరట మనం చేస్తున్నాం. చిన్న ప్రార్థన మరి ప్రవీణ్ పగడాల కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో దయచేసి తలలు ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో స్తుతిస్తున్నాం. చాలా దుఃఖకరమైన విషయం, బాధాకరమైన విషయం. దైవజనులు, గొప్ప దైవజనులు, నీ కొరకు నాయన రోషంగా దేవుని సేవకులు ప్రవీణ్ పగడాల గారు మరి ఈరోజు అకాల మరణం చెందారు. దాని విషయం మేము ఎంతో ఒక ప్రక్కన దుఃఖపడుతున్నాం, ఒక ప్రక్కన సంతోషిస్తున్నాం. కారణం ఇగో తండ్రి, ఒకటి పుట్టిన దినం కంటే మరణ దినం చాలా గొప్పదని లేకుండా చెప్పడుతున్నాయి. ఏదేమైనా కానీ క్రైస్తవ వారియర్, దేవుని కొరకు ఆయన నీకు రోషం కలిగి అనేక మంది డిబేట్లు పెట్టి ఆయన నీ నామాన్ని మహిమ తెచ్చిన వ్యక్తి ఇలా జరగటం చాలా బాధాకరమైన విషయం. మరి దేవుని సేవకులు ఇలా యాక్సిడెంట్లో చనిపోకూడదు. దేవుని సేవ ప్రకటిస్తున్నాం కనుక ఏదేమైనా కానీ ఇలా ఎందుకు జరిగింది అనే అధికారం మాకు లేదయ్యా. ఈ సమయంలో నేను బతిమలాడుకుంటున్నాం. ప్రవీణ్ పగడాల్ గారు ఇచ్చినటువంటి ఆ కుటుంబం కొరకు, మరి వారికి భార్య కొరకు, వారి బిడ్డల కొరకు, సంఘం కొరకు, రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని ఓదార్చండి, ఆ కుటుంబాన్ని ఓదార్చండి, వారందరినీ మీరు బలపరచండి, ధైర్యాన్ని తెచ్చండి. ధైర్యం మేము ఎవరు ఇవ్వలేము కానీ ధైర్యాన్ని ఇచ్చేవాడు, ఓదార్చేవాడు నీవే కనుక ఆ బిడ్డల పక్షాన, కుటుంబ పక్షం మీరు వ్యాజ్యమాడమని, వారు లేని లోటు ఆ కుటుంబంలో కనపడకుండా మీరు తండ్రిగా ఉండి నడిపించి సహాయం దయచేసి ఆ బిడ్డల పక్షాన్ని మీరు వ్యాజ్యమాడమని. ఇగో తండ్రి, ఈరోజు అకాల మరణం చెందినటువంటి దేవుని సేవకులు ప్రవీణ్ పగడాల కానీ మీ రాజ్యానికి వారసులు చేసుకున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలు. మీరు కూడా వారి కొరకు, వారి కుటుంబం కొరకు, వారికి అన్ని విషయాల్లో దేవుడు సహకారం ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. ఆమేన్.